హే సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై ఛానల్ పీడి విత్ విఎస్కే. ఈరోజు మన డే 61. ఓ మై గాడ్, నేను 2 months నాన్ స్టాప్గా ఒక పని మీద కన్సిస్టెన్సీతో నిలబడ్డాను అంటే నేనే నమ్మలేకపోతున్నా. ఐ డోంట్ నో అండ్ ఐ రియలీ వాంట్ టు షేర్ వాట్ ఐ లెర్న్ ఇన్ దీస్ 30 days. ఆల్రెడీ ఫస్ట్ 30 days నేను ఏం గెలుచుకున్నానో నాలో నేను అని చెప్పాను. ఇప్పుడు సెకండ్ మంత్ కూడా నేను అన్నీ చెప్తాను. అండ్ ఈరోజు ఎక్సర్సైజ్ ఇవన్నీ కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను, చేస్తున్నాను. సో ఈ 30 daysలో నేను తెలుసుకుంది ఏంటంటే, ఐ కెన్ డూ ఎనీథింగ్. లైక్ ఒకవేళ ఎనీథింగ్ అని కాన్ఫిడెంట్గా కాకపోయినా అట్లీస్ట్ ఐ కెన్ ట్రై అని అయితే ఒక ఐడియా వచ్చింది. అండ్ దెన్ ఇంకోటి ఏమనిపించింది అంటే, మన గురించి మనమే స్టాండ్ తీసుకోవాలి, ఎవ్వరూ మీకోసం నిలబడరు అనేది ఒకటి బాగా తెలుసుకున్నాను. అది ఎందుకు తెలుసుకున్నాను అంటే, ఈ 30 daysలో నా లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చేంజెస్ చాలా జరిగినాయి. బట్ ఐ ఫౌండ్ అవుట్ దట్ నేను ఎందుకు నా గురించి స్టాండ్ తీసుకున్నాను అంటే, బికాజ్ నా గురించి స్టాండ్ కానీ, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కానీ, నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో నా చుట్టూ చాలామంది ఉన్నా సరే, ఎవరికి నేను బాగా అర్థం అవుతాను అంటే నాకు నేనే బాగా అర్థం అవుతా. ఆ పెయిన్ అయినా, సంతోషమైనా, బాధ అయినా, కష్టాలైనా, ఏడుపైనా, ఏదైనా సరే ఓన్లీ పర్సన్ మీకు మాత్రమే తెలిసిద్ది మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది. సమ్ మైట్ బి థింక్ దట్ అనిపించింది కదా వేరే వాళ్ళకి, ఎవరికైతే వేరే ఫేజెస్లో ఉన్నారో వాళ్ళకి అనిపించవచ్చు మీ సమస్య చిన్నది అని చెప్పి. బట్ మీకు ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది లైక్ ఎలా ఉంటున్నాం ఏంటి అనేది. సో అది బాగా తెలుసుకున్నా, చాలా విషయాల్లో క్లారిటీ తెచ్చుకున్నా, చాలా విషయాల్లో లైక్ ఒక వాల్యూ తెచ్చుకున్నా, టైం వాల్యూ తెలుసుకున్నా, కన్సిస్టెన్సీ పవర్ తెలుసుకున్నా. అండ్ యు నో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ వెన్ ఐఎమ్ డూయింగ్ వెల్, వెన్ ఐఎమ్ బీయింగ్ కన్సిస్టెన్స్. అండ్ ఇవన్నీ నేను తెలుసుకుంది ఎందుకు అని నేను ఆలోచిస్తూ కూర్చుంటే, ఐ ఫౌండ్ అవుట్ దట్ నేను నా లోపల ఏదైతే లోన్లీగా, డిప్రెస్డ్గా, యాంగ్జైటీ, ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా మనకి, అవి ఏవైతే మనం ఫేస్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేయాలన్న ఫేజెస్లో అప్పుడు నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే, అలా ఒక్కచోటే కూర్చొని ఒక్క పనే చేస్తూ ఒకటే లాగా ఉంటుంటే లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే హోప్లెస్గా అయిపోయింది. అలాంటి హోప్లెస్ లైఫ్నే కదా మనం అందంగా చూపించాలి అనుకుంది. అందంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది నేను తెలుసుకుంది ఏంటంటే, నువ్వు చేసే పనిలో దానిలో ఒక క్రియేటివిటీ, దానిలో ఒక కొత్తదనం, దానిలో ఒక న్యూ వే నువ్వు వెతుక్కుంటే ఎవ్రీ డే ఈజ్ గోయింగ్ టు బీ బ్యూటిఫుల్, ఎవ్రీ డే ఈజ్ గోయింగ్ టు బీ వండర్ఫుల్ అని అనుకున్నాను. అండ్ యా, అఫ్ కోర్స్ ఈ 30 daysలో ఐ ఫౌండ్ అవుట్ దట్ ఐ నో దట్ ఐఎమ్ హైపర్ యాక్టివ్, బట్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఐఎమ్ హైపర్ యాక్టివ్. అప్పటి వరకు నేను కొంచెం కామ్గా, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే చాలా కామ్గా, ఓకే, చాలా ప్రాపర్గా, చాలా కామ్గా, సైలెంట్గా చెప్తూ ఉంటాను. బట్ ఈ 30 days మిడ్లో వీడియోలు కనుక మీరు చూస్తుంటే ఐ హ్యావ్ బికమ్ టూ హైపర్ అండ్ టూ జోయల్, ఐ వాజ్ ఓపెన్ అనమాట. నేను ఓపెన్ చేసేసా, నాకు ఫుల్ ఎంత అయితే హైపర్నెస్ ఉంటుందో అంత ఓపెన్ చేసేసా. సో యా, దట్స్ ఇట్ ఫర్ 30 days. ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐఎమ్ గోన్ టేక్ ఇట్. అండ్ బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అంటే, ఐ ఫౌండ్ అవుట్ దట్ ఇంచెస్ మారినాయి. ఇదివరకు ఇంచెస్, ఇప్పుడు ఇంచెస్, 1.5 inches చేంజెస్ వచ్చినాయి అన్నీ, విచ్ ఈస్ రియలీ గుడ్ చేంజ్. అండ్ దట్స్ ఇట్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను. అండ్ ఎక్సర్సైజెస్ విషయానికి వచ్చేసరికి ఐ వాంట్ టు చేంజ్ ఛాలెంజెస్ ఒకటి పెట్టుకున్నాం కదా. ఈరోజు మన డే 61 కాబట్టి ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఒక ఛాలెంజే అంటే, ఆ ఛాలెంజ్ ఎలా పెట్టుకున్నాను అంటే, ఒకే ఎక్సర్సైజ్ మనం రోజు చేయడం వలన కూడా వెయిట్ లాస్ అవుతామని నేను తెలుసుకున్నాను. సో ఒకే ఎక్సర్సైజెసే నేను చూపిస్తున్నాను. ఈలోపు ఐ వాక్ ఫర్ సమ్ టైమ్ అండ్ నేను నడిచిన తర్వాత ఐ షో యూ వాట్ దట్ వన్ ఎక్సర్సైజ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ హోల్ బాడీ అని చెప్పి. ఎన్ని చేస్తానో కూడా ఐ విల్ లెట్ యూ నో. అండ్ యా, కమ్ లెట్స్ డూ ఇట్. సో సఖీస్ అండ్ సకాస్, నేనైతే ఏంటో దెయ్యం పిల్లలాగా నడుస్తున్నాను. అది ఎందుకో నాకు తెలీదు. నేను నార్మల్గా వాకింగ్ చేద్దామని నడుస్తాను, బట్ ఇప్పుడు వీడియో క్లిప్ చూసుకుంటే ఏంటో దెయ్యంలాగా అనిపిస్తున్నాను నాకు. నేనైతే కొంచెం వాకింగ్ చేశాను. ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ 100 times చేయబోతున్నాను. 100 times ఇన్ ద సెన్స్ 100 కౌంట్ అనమాట. సో అది ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. అది డైలీ కనుక మనం చేస్తే మన బాడీలో ఫ్యాట్ లాస్ అనేది జరిగిద్దంట. ఇది నేను కూడా యూట్యూబ్లోనే చూసాను. లెట్స్ ట్రై ఇట్. ఇది డైలీ ఎవరైతే నేను నా వల్ల కాదు ఎక్సర్సైజ్ చేయడం అని అనుకునే వాళ్ళకి నేను చెప్దాం అనుకున్నాను. అండ్ యా, ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ మీ, బికాస్ 100 times నేను ఏం చేయలేదు ఏది, బికాస్ ఐ డిడ్ ఓన్లీ 1 exercise. అది కొంచెం బాగుంటుంది అని చెప్పి అన్నారు కాబట్టి చేశాను, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజ్ మాత్రం రిమెంబర్, ఓకే, కమ్ లెట్స్ డూ ఇట్. సో ఫుల్ బాడీ మీకు కనిపిస్తుంది కదా. ఇదేం చేయాలంటే, వైడ్ యువర్ లెగ్స్ అండ్ హాఫ్ బెండ్ అవుతాం కదా. వెయిట్ అండ్ షూ, వేర్ యువర్ షూస్, ఓకే, డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ షూస్, వేర్ యువర్ షూస్. ఇలాంటి ఎక్సర్సైజెస్, అసలు ఎక్సర్సైజెస్ ఏం చేస్తా సరే షూస్ వేయటం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ యా,
1 2 3 4 5 6 కొంచెం బ్రేక్ తీసుకున్నాను. 40 చేశాను. చూడటానికి యాజ్ యూజువల్గా నేను చెప్పేది ప్రతి డైలాగ్లో ఉంటుంది. చూడటానికి సింపుల్గా ఉంటుంది, చేసేటప్పుడు మాత్రం బాడీ అంతా కదిలిద్ది, ఫ్యాట్ బన్ అమ్మా అవుతుంది. సో అందుకే చెప్తున్నాను. సో నేను 40 చేశాను. 40 అంటే ఈచ్ 20 కదా, పైన 20 కింద 20 క్లాప్స్ కొట్టాను. సో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఫైండ్ ద ప్రెజర్ హియర్. గైస్ మీరు చూసినట్టయితే ఐ ఫీల్ లైక్ నా హ్యాండ్కి ఇది వరకు ఇదిగో ఇక్కడ ఎలా ఉండేదంటే ఇక్కడ ఒక ఇలా వచ్చి పడిపోతున్నట్టు ఉండేది, అంటే ఎక్స్ట్రా ఫ్యాట్ లాగా. ఇప్పుడు ఆ ఫ్యాట్ అనేది కొంచెం లైక్ టైట్ అవుతున్నట్టు అనిపించింది. ఇదివరకు నా బాడీ కొంచెం లూజ్గా ఉండేది. ఎస్ ఓకే, ఐ జస్ట్ ఫౌండ్ ఇట్. సో అందుకే చెప్తున్నాను. కమ్ లెట్స్ కంప్లీట్. ఇంకా మిగిలినవి కూడా 100 అనుకున్నాం కదా. అమ్మా కంప్లీట్ చేశారా బాబు? ఓ మై గాడ్, 1 ఎక్సర్సైజ్. ఏంటి 1 ఎక్సర్సైజ్? రియలీ ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఆ 100 కంప్లీట్ చేయడం ఎంత కష్టం. బట్ యా, we completed our task, our challenge. I did it. So let's do our meditation together. అదొకటే ఉంది కదా మనకి. ఓ మై డియర్ సఖీస్ అండ్ సక్కాస్, నేనైతే మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే చూసేది 2 3 4 ఎంతమంది అయినా సరే మీ వల్ల నేను ఎంత కన్సిస్టెన్సీతో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఫేస్లో గ్లో కనిపిస్తుందా? లైట్ దగ్గర ఉన్నాయో అలాగే అనిపిస్తుందిలే అంటారు, బట్ నో, ఇట్ వాజ్ అ గ్లో కదా. బాగుందబ్బా. యాక్చువల్గా నేను ఎందుకు మెడిటేషన్ని ఇంత పర్టిక్యులర్గా చేయండి 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 అని చెప్తానంటే, మెడిటేషన్ చేసినప్పుడు యూ డోంట్ నో మన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్, కోపాలు, ఏదైతే ప్రెజర్స్ ఉంటాయో వాటన్నిటినీ మన బాడీ ద్వారా లేదంటే యూనివర్స్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి కామ్ చేస్తున్నాం. దేర్ ఇస్ లాట్ కదా. ఈ ప్రపంచంలో చాలా విషయాలు హడావిడిగా క్లమ్జీగా రష్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనల్ని మనలాగా నెమ్మదిగా ఎవరి మీద కోప్పడకుండా ఉంచేదే మెడిటేషన్. వీలైనంత ఎక్కువసేపు చేయండి. దట్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్ టు యూ ఆల్. And yeah, that's it for today's 61's video. If you like this video, please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment below because your comments boost me so much. So ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇవన్నీ చేయండి. అండ్ యూ నో మై డియర్ సఖీస్ అండ్ సకాస్, ఐ always love you all. Bye bye. Stay tuned for tomorrow.